శుభ సాయంత్రం అండి అందరికీ. నేనొక ముఖ్యమైన టాపిక్‌తో మీ ముందరికొచ్చానండి. ఇవాళ మన మంచి మాటలో రాగి పాత్రలో నీరు ఎందుకు తాగాలి? ఎవరైనా ఎక్కువ శరీర బరువును గానీ, అధిక బరువు ఉన్నవాళ్ళు రాగి పాత్రలో ఉండే నీటిని పడుకునే ముందర పక్కన మంచం పక్కన పెట్టుకొని, దాన్ని పొద్దున్నే పడగడుపున తాగితే మీకు వెయిట్ లాస్ అనేది చూస్తారు. అండ్ ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేస్తుంది మన రాగి పాత్రలో ఉండే నీరు. వృద్ధాప్యం తొందరగా రాకుండా చేస్తుంది. అండ్ థైరాయిడ్ గ్రంథిని సంరక్షిస్తూ ఉంటుంది. ఈ మధ్య చాలామందికి నేను వింటున్నానండి, విమెన్‌లో చాలామందికి పీసీఓఎస్ చాలామందికి ఇష్యూస్ వస్తున్నాయి. సో, వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూ తగ్గించేలాగా మన రాగి పాత్రలో ఉండే వాటర్ చూస్తుందండి. అండ్ అనేక రకమైన క్యాన్సర్‌లు రాకుండా అరికడుతుంది. అలసట నుంచి తొందరగా బయటపడేస్తుంది. అండ్ చర్మం యొక్క పనితీరు గాడిలో పెడుతుంది. మనకి ఈ మధ్య స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తున్నాయండి. బికాస్ ఆఫ్ పొల్యూషన్ ఏమో అయ్యుండొచ్చు. నేను స్పెసిఫిక్ రీజన్ అనేది మనం చెప్పలేము, కానీ పొల్యూషన్ వల్ల అయ్యుండొచ్చు. మనకి చాలామంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో, మనం రాగి పాత్రలో ఉండే వాటర్ చాలా మనకి పనికొస్తుంది. అండ్ రక్తహీనతకు వ్యతిరేకంగా శరీరం పోరాడడానికి సహకరిస్తుంది. అండ్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అండ్ ఇండైజెషన్ ఉన్న వాళ్ళు కూడా మనం ఇది ట్రై చేయొచ్చు. అండ్ గుండె యొక్క పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తుంది. మనకి హార్ట్ ఫంక్షనాలిటీస్ కానీ, హార్ట్ చేసే పనితీరు సక్రమంగా సెట్ చేస్తుంది. మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షనాలిటీ కూడా, బ్రెయిన్ చేసే వర్క్ కూడా అంతా సెట్ చేస్తుంది. సో, ఇదంతా నేను 21 డేస్ వాడాక నేను ఇది మీకు చెప్తున్నానండి. మీరు రాత్రి పడుకునే ముందర ఒక కాపర్ బాటిల్‌లో వాటర్ తీసుకొని అది ఆహ్, అది మీరు పొద్దున్నే పడగడుపున తాగి చూడండి. సో, మీరు అలా 21 డేస్ ఆపకుండా తాగితే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో, ఇది మన పూర్వీకులు చాలామంది చేసేవాళ్ళు, కానీ మనకంత సైంటిఫిక్ రీజన్స్ తెలీవు. ఎవరైనా మనకి తాగాలి, రాగి వాటర్ తాగాలి అంటారు, కానీ ఇన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు చేసేవాళ్ళు. సో, మీరు కూడా ఇది పాటించి మీకేమైనా డిఫరెన్స్ కానీ, మీకేమైనా చేంజెస్ కానీ ఏమైనా తెలిస్తే మీరు మన ఛానల్‌లో కామెంట్ చేయండి. డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మనలో మంచి మాట.